ప్రైజ్లాడ్ ప్రభు నేసినాములు అందరు కొందరు. ఇది దేవుని వాక్యం నుంచి కీర్తనలు 40 అధ్యాయము 12 వచనం. లెక్కలేని అపాయములు నన్ను చురుకొని ఉన్నవి, నా దోషములు నన్ను తరిమి పట్టుకొనగా నేను తల ఎత్తలేక చూడలేకపోతుని. లెక్కకు అవి నా తల వెంట్రుకలను మించి ఉన్నవి, నా హృదయము అధైర్యపడి ఉన్నది. ప్రేమిన వల్లరా, దావీదు తన చుట్టూ ఉన్న పరిస్థితులను ఎంతో వివరంగా ఎంతో బాధతో చెప్తున్నమాట. ఇక్కడ ఏమంటున్నాడు? లెక్కలేని అపాయములు. ప్రియమైన వాళ్ళారా, దావీదుకు మాత్రమేనా లెక్కలేని అపాయములు? ఆయన రాజుగా ఉన్నాడు, తన కుమారులు, తన రాజ్యము, తన చుట్టూన్న వారు ఎన్నో అపాయాలు ఆయనకు అల్లినారు. ఇంకా సౌలు తరుముతున్నాడు. ఇట్లా ఎన్నో అపాయాలలో ఆయన కొనసాగుతున్నప్పుడు ఏమంటున్నాడు? నా అపాయములు నన్ను చుట్టుకొని ఉన్నవి అంటున్నాడు. ప్రియమైన వాళ్ళ, అపాయాలలో ఉన్నాం, అపాయ కాలములలో ఉన్నాం. మన అపాయాలు కూడా, మన చుట్టూ ఉన్న అపాయాలు కూడా మనల్ని తరిమి పట్టుకోవాలనుకుంటున్నాయి. ఎందుకు అట్లా అంటే, మనం చనిపోవాలని ఈ సృష్టిలో ఉన్న ప్రతి అపాయం మన మీద పడుతుంటుంది. ఎందుకంటే మనం రక్షింపబడి ప్రభువు మహిమలో బతకాలనేమో యేసుక్రీస్తు ప్రభు అంటాడు. తన కుమారుని అనుగ్రహించినాడు. ఎందుకంటే ఆయన ద్వారా రక్షింపబడిన మనము ఆయనకు మహిమ తీసుకురావాలనే ఉద్దేశంతో. అయితే మనం ఏం చేస్తున్నామంటే అపాయాలలో చిక్కుబడిపోతున్నాం. ఇంకేమంటున్నాడు? నా దోషములు నన్ను తరిమి పట్టుకొనగా. చూడండి, దోషాలు ఏం చేస్తున్నాయంటే తరుముతా ఉన్నాయి, ఒకటంటే ఒకటి తరిమి పట్టుకుంటున్నాయి. మన జీవితాల్లో కూడా అనేక దోషాలు మనల్ని పట్టుకోవడానికి చూస్తున్నాయి. అయితే మనం ఏం చేస్తున్నామంటే ఆ అపాయాలలో, దోషాలలో పడిపోతున్నాం. కానీ వాటి నుంచి తప్పించుకునే మార్గం ఏదైనా ఉందంటే యేసు రక్తం మనకుంది, దేవుని వాక్యం మనకుంది, దేవుని సంఘము మన కొరకు ప్రార్థన చేస్తుంది. కానీ ఇవన్నీ చేయాలంటే మనం ఏం చేయాలి? దేవుని వాక్యం దగ్గరికి రావాలి, దేవుని సంఘంతో మన సహవాసం ఉండాలి. ఇవి లేకపోతే ఇట్లా మనము ఈ అపాయాలు దావీదేమో అపాయాలు తప్పించుకుంటున్నాడు. నా హృదయం పడింది అంటున్నాడు, తలెత్తలేకపోయినా అంటున్నాడు. లెక్క వేయటాలంటే తల వెంట్రుకలకు మించి ఉన్నాయని చెప్తున్నాడు. అయితే ఆయన ఈ పరిస్థితులన్నింటిలో ఏమంటున్నాడు? యెహోవా మీద 13వ వచనంలో, యెహోవా దయచేసి నన్ను రక్షింపుము, యెహోవా నా సహాయమునకు త్వరగా రమ్ము. ప్రియమైన వాళ్ళారా, ఆయన ఒక చక్కని ఆశ్రయపురమును, స్థానాన్ని ఏర్పాటు చేసుకున్నాడు. ఎవరినంటే యెహోవా అని ఆయన తన రక్షకునిగా పెట్టుకున్నాడు. ప్రియమైన వాళ్ళారా, మన జీవితంలో మనకు ఆశ్రయము, మన ఆధారము ఏదంటే యేసు ప్రభువే, దేవుని సంఘమే, దేవుని వాక్యమే. ఈ విషయం మనం మర్చిపోయి మనం ఏం చేస్తుంటామంటే మనకు తోసింది, మనకు తెలిసింది, మనకు ఏదైతే సేఫ్ అనుకుంటామో దాని చుట్టూ తిరుగుతున్నాం. డబ్బు సేఫ్ అనుకుని చాలామంది బతుకుతున్నారు. డబ్బే ప్రమాదం. డబ్బుని అందరని ఎప్పుడు అన్ని లాగేసుకుందామా, లేకుంటే వాడు ఎప్పుడు ఖరాబ్ అవుతాడని చూస్తుంటారు. ప్రియమైన వాళ్ళారా, యేసు ప్రభుని కలిగి ఉంటే ఆ ధైర్యమే వేరు. యేసు ప్రభుని కలిగి ఉన్న వాళ్ళు ఏనాడు ఎవరికి దాసులుగా కానీ భయపడినట్టు లేనే లేదు చరిత్రలో. ఈనాటికి ప్రపంచంలో యేసు ప్రభుని అంగీకరించిన ఇశ్రాయేలీయులు ఉన్నతమైన స్థితిలో వారి దేవుడు వారిని ఎట్లా ఉంచినాడు చూడండి. ఆ గొప్ప దేవుడు నీకు నాకు దేవుడు అని చెప్పుకోవడం కాదు, కానీ ఆ దేవుని యందు విశ్వసించి సంపూర్తి నమ్మకంతో ఆయనను వెంబడిస్తే ఆయన మనల్ని ఏం చేస్తాడు? తలగా ఉంచుతానని చెప్పినాడు. తోకగా కాదు, తలగా ఉంచుతానన్నాడు. ప్రియమైన వాళ్ళారా, ఈ ఉన్నతమైన స్థితి మనకు కూడా కావాలనుకుంటాం. అయ్యో తలగా ఉండాలి అని కోరుకుంటాం, కానీ దానికి కావాల్సిన అభ్యాసము, ప్రయాస మనలో లేదు. ప్రార్థన జీవితం ఉండాలి, ఆరాధన జీవితం ఉండాలి, దేవుని సన్నిధిలో గడపాలి, దేవుని వాక్యముతో గడపాలి. అవి చేయనప్పుడు మనం తలగా ఏనాడు ఉండలేము. ప్రియమైన వాళ్ళారా, మన జీవితంలో మనం ఎప్పుడు కూడా దేవుని చేత నా కుమారుడు అని చెప్పే స్థితిలో మనము ఆయన ఎదుట నిర్దోషులముగా మనం నడవలసిన వారమైన అట్లా నడుస్తున్నామా లేదా? మన జీవితాలు సరి చేసుకొని ఆయన మహిమ కొరకు జీవితం. దేవుడి మాట దీవించిన చిన్న ప్రార్థన. పరమ తండ్రి యేసు ప్రభు నామములో వందనాలు. ఇంతవరకు కాపాడినావు. దావీదు వలె మా చుట్టూ కూడా ఎన్నో అపాయాలు, ఎన్నో దోషములు ఉన్నాయి, అవి ఎంచలేనివి. దావీదు వలె మేము కూడా యేసు క్రీస్తు ప్రభు శరణు జొచ్చి ఉంటున్నాము. కృపతో జ్ఞాపకం చేసుకొని మా అపాయాలు, మా దోషాలు, మా సంకటములు అన్ని తీసివేసి నిన్ను మహిమపరిచినట్లుగా సమృద్ధిని తండ్రి, ఆశీర్వాదమును తండ్రి, భద్రతను అనుగ్రహించమని యేసు ప్రభు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. మీరందరి పరిచర్య గురించి బాగా ప్రార్థన చేయండి. ప్రైజ్ ద లార్డ్.